తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. నందమూరి కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన రీసెంట్ మూవీ ఎమ్మెల్యే బాక్సాఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో మంచి వసూలను కురిపించింది. వీకెండ్ తర్వాత సోమవారం శ్రీరామనవమి హాలిడే ఉండటం సినిమాకు కలిసి రాగా మొత్తం మీద 4 రోజుల్లో 9 కోట్ల వరకు షేర్ అందుకుని మంచి ఓపెనింగ్స్ ని సాధించిన ఈ సినిమా 5వ రోజు అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. 42 లక్షలు మాత్రమే షేర్ వసూలు చేసిన ఈ సినిమా మొత్తం మీద 5 రోజుల్లో 9.45 కోట్ల వరకు షేర్ ని అందుకోగా 6వ రోజు బాక్సాఫీస్ దగ్గర మరో వర్కింగ్ డే టెస్ట్ ను ఎదుర్కొన్న ఈ సినిమా 5వ రోజుతో పోల్చుకుంటే మరింతగా డ్రాప్స్ ని దక్కించుకొని షాక్ ఇచ్చింది. 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఓపెనింగ్స్ ని మార్నింగ్ మరియు మ్యాట్నీ షోలకు చూస్తే ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం విచారకరమనే చెప్పాలి. ఈవినింగ్ షోలలో తిరిగి గ్రోత్ ని సాధించిన ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ ఏమాత్రం జోరందుకోలేకపోవడంతో కేవలం ఆఫ్లైన్ లో థియేటర్స్ దగ్గర జరిగిన టికెట్ బుకింగ్స్ ని బట్టి చూస్తే సినిమా ఓవరాల్ గా 6వ రోజున 2 తెలుగు రాష్ట్రాలలో 20 లక్షలకు అటు ఇటుగా షేర్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో ఇక మీదట సినిమా కలెక్షన్లు భారీగా ఉంటేనే బ్రేక్ ఈవెన్ కి చేరువవుతుందని, లేని పక్షంలో కష్టమేనంటున్నారు ట్రేడ్ వర్గాలు. మరి ఈ అడ్డుగోడను సినిమా తట్టుకొని రంగస్థలాన్ని తట్టుకొని నిలుస్తుందో లేదో చూడాలి. 6 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తాం. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.